నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం వీరుడు చేసిన సేవలు మరవలేనివి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కొనసాగించాలి. టీడీపీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు. జలధార జలహారతిలో తీరుతున్న నీటి సమస్య, గ్రామాల్లో జలకళ సంతరించుకుందని హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నెల్లూరు జిల్లాలోని దువ్వూరులో ఈ నెల 8వ తేదీన జరగనున్న 13వ స్త్రీ పురుషుల రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొననున్న కబడ్డీ ఉమెన్ జట్టుకు క్రీడా దుస్తుల పంపిణీ. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చామని 10వ తరగతిలో ఫలితాలు బాగొస్తే రాజకీయ నాయకులు క్రెడిట్ తీసుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ రియల్ హీరోస్ అయిన స్టూడెంట్స్ ఫోటోలతో ప్రకటన ఇచ్చామన్నారు. కార్పొరేట్ సెక్టార్ చేసే పనిని ప్రభుత్వం చేసిందని, దేశంలోనే ఇదొక నూతన ఒరవడి అని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీం ఏపీ స్పిరిట్తోనే బిజినెస్ రీఫార్మ్ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి ఉద్యోగులు, మంత్రులకు ఈ అవార్డు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు అన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగొస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోనే ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు క్యాబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నందు బీచ్ కబడ్డీ కోచింగ్ క్యాంపులో ఉన్న బాపట్ల జిల్లా బీచ్ కబడ్డీ ఉమెన్ జట్టు ఈ నెల 8వ తేదీ నెల్లూరు జిల్లా దువ్వూరులో జరగనున్న 13వ స్త్రీ పురుషుల రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనున్నారు. క్రీడల్లో పాల్గొన్న జట్టు సభ్యులకు క్రీడా దుస్తులను బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పీడీ కత్తి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఉమెన్ జట్టుకు క్రీడా దుస్తుల్ని బాపట్ల జిల్లా కారంచెడుకు చెందిన పావులూరు రామకృష్ణ వారి సతీమణి సుభాష్ని క్రీడాకారులకు అఫీషియల్ టీ-షర్ట్స్ అందించారు. గద్దె ఉదయ్ కుమార్ క్రీడాకారులకు షూ అందించారు. రిటైర్డ్ పీడీ గూడవల్లి ప్రసాద్, ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కబడ్డీ జాయింట్ సెక్రటరీ మరక సాయి కుమార్, పీడీ లక్ష్మి, సీనియర్ క్రీడాకారులు తిరుమల శెట్టి, సాంబశివరావు, పూల నాగులు, నకల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ హైస్కూల్ నిర్వహించినటువంటి బాపట్ల జిల్లా మహిళల బీచ్ కబడ్డీ కోచింగ్ క్యాంపు ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈరోజు ముగించుకొని రేపు బయలుదేరి మరి నెల్లూరు దగ్గర జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో దువ్వూరు గ్రామంలో జరుగుతున్నటువంటి 13వ రాష్ట్ర స్థాయి స్త్రీ పురుషుల బీచ్ కబడ్డీ టోర్నమెంట్కు మన బాపట్ల జిల్లా జట్టు రేపు బయలుదేరి వెళ్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఆ క్రీడాకారులందరూ కూడా మరి కిట్ ఇవ్వడం జరిగింది. ఆ కిట్ తీసుకొని రేపు మన టీం బయలుదేరి వెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. అలాగే మెన్ అండ్ ఉమెన్ కూడా మన బాపట్ల జిల్లా తరఫున 13వ రాష్ట్ర స్థాయి స్త్రీ పురుషుల బీచ్ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పేసి సీనియర్ క్రీడాకారులు మనకు సాంబశివరావు గారు, అలాగే నాగులు గారు,
అట్లాగే పీడి లక్ష్మి గారు, అలాగే బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆ క్రీడాకారులందరూ కూడా మరి దుస్తులు బహుకరించారు. అట్లాగే క్రీడా దుస్తులను అందించిన వాళ్ళు కారంచేడుకు చెందిన మావులు రామకృష్ణ గారు, అట్లాగే మన సాంబా ఎంటర్ప్రైజెస్ అధినేత రామశివరావు గారు కూడా ఈ పురుషుల జట్టుకి మరి క్రీడా దుస్తులని అందించడం జరిగింది. వారందరికీ కూడా బాపట్ల కబడ్డీ అసోసియేషన్ తరఫున బాపట్ల కబడ్డీ క్లబ్ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జలధార జలహారతితో గ్రామంలో నీటి సమస్యలు తీరుతున్నాయి. పాడైపోయిన చెరువులని పునర్వినియోగానికి రూపుదిద్దుకుంటున్నాయి. దశాబ్దాల కాలం నుండి నిరుపయోగంగా దర్శనమిస్తున్న వాగులు, వంకలు ఇప్పుడు జలకరను సంతరించుకున్నాయి. ఆలనాపాలన లేని కొన్ని గ్రామాల్లోని చెరువులు పూడికిపోయాయి. చిల్ల చెట్లు, పిచ్చి మొక్కలు పూడికతీతలేక ఆ చెరువులు కొన్నేళ్లుగా ఎండిపోయాయి. చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనం కొరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని చెరువులతో గ్రామ ప్రజల దాహార్తి తీరుతుంటే కొన్ని చెరువులు సాగునీటి అవసరాలు, మరికొన్ని చెరువులు మూగజీవాలకు దాహార్తి తీర్చేవిగా మారుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే సాధ్యమవుతుంది. చిన్న గంజాం మండలం కొత్తపాలెం గ్రామంలో సామూహిక నీటి నిల్వ చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ గ్రామంలోని ప్రజలు ఎన్నో మార్లు చేసిన విన్నపాలు బుట్ట దాఖలయ్యాయి. జీవాలకు నీరు లేక ప్రతి ఏటా పశు పోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు. వర్షం కురిస్తే నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేక గ్రామస్తుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గత కొన్నేళ్లుగా ఆలనా పాలన లేక పాడైపోయిన చెరువును జలధార జలహారతి కింద గుర్తించి పనులు ప్రారంభించింది. గ్రామంలో దాదాపు 150 మంది వరకు చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. పునరుద్ధరణ పనులు చేయడానికి ఆసక్తితో ముందుకొచ్చిన ప్రజలకు ఉపాధి హామీ పథకంతో చేయూతను అందించింది. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని శరవేగంగా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు మరమ్మతు పనుల్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. సామూహిక నీటి చెరువు పునరుద్ధరణ పనులతో నీటి నిల్వ సామర్థ్యం 4800 ఘనపు మీటర్లకు పెరగనుంది. వర్షాకాలంలోగా ఈ చెరువు పూడికతీత పనులు పూర్తి చేసి వర్షపు నీటిని నిల్వ చేయాలని గ్రామమంతా తీర్మానించింది. వెంటనే చేపట్టిన పనుల్ని చూసిన అధికారులు బేష్ అంటున్నారు. వర్షం నీరు చెరువులోకి చేరితే తదుపరి వర్షాకాలంలోనూ తాగునీటికి కొరత ఉండదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలకు నీటి కొరత తీరుతుందని, వేసవిలో ఎండ తాపానికి పశువులు సేద తీరుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. తద్వారా చెరువు సమీపంలోని పొలాలకు భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశు పోషకులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న సమస్యకు పరిష్కారం దొరికిందని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ, దివ్యాంగులు, కొత్తపాలెం జలధార జలహారతి కార్యక్రమంతో మా ఊరికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దివ్యాంగుడినైనప్పటికీ నా గ్రామానికి మేలు జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా వంతు సహాయం చేద్దామని వచ్చా. చెరువు శుభ్రం చేస్తే పశువులకు ఎంతో మేలు, అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. సత్యనారాయణ, మాది చినగంజం మండలం కొత్తపాలెం పంచాయతీలో ఈ ఉపాధి పని చేయడానికి వచ్చాను. ఇక్కడ గత కొంతకాలంగా ఈ చెరువు అన్యాక్రాంతంగా అట్లా ఉండటం వల్ల మాకు ఇక్కడ కొత్తగా ఉపాధి పని చూపించడం వల్ల నేను ఒక డిజేబుల్డ్ పర్సన్, వికలాంగుడిని, దివ్యాంగుడిని అయినా కానీ వచ్చి చేసుకుంటే అది నాకు కొంచెం జీవనభృతిగా ఉంటుంది. ప్లస్ ఈ పని చేయటం వల్ల కూడా మా గ్రామంలో అంటే వర్షం వల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరిగి ఊళ్ళో మంచినీళ్ళు రావడానికి ఇది ఉంది. ప్లస్ మళ్ళీ పశువులు, మేకలు అవి వచ్చి తాగడానికి కూడా ఉపయోగం ఉంటుంది. ప్లస్ మాకు పని కల్పించినందుకు మాకు కానీ మా గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం మేడం గారు ఇప్పుడు ఉపాధి పని పీడీ గారికి ప్లస్ మండల అధికారులకి అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్రవర్మ ఆదేశాల మేరకు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. మన్యం ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామని వెంకట శివనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, క్షత్రియ సేవా సమితి సభ్యులు జైల్ రాజు, భాస్కర్ రాజు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము సన్మానాన్ని అర్పిస్తున్నాం. జోహార్ అల్లూరి. కర్లపాలెం క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కర్లపాలెం పాలకేంద్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు పి శివాజీరాజు, పి వేణుగోపాలరాజు, పి వెంకటరామరాజు, హరినాథరాజు, భాపిరాజు, ఎం శ్రీను, దండు నరసింహమూర్తి రాజు, రంగరాజు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మన్యం వీరుడు చేసిన సేవలు మరవలేనివి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కొనసాగించాలి. టీడీపీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు. జలధార జలహారతిలో తీరుతున్న నీటి సమస్య, గ్రామాల్లో జలకలు సంతరించుకుందని హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నెల్లూరు జిల్లాలోని దువ్వూరులో ఈ నెల 8వ తేదీన జరగనున్న 13వ స్త్రీ పురుషుల రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొననున్న కబడ్డీ ఉమెన్ జట్టుకు క్రీడా దుస్తుల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.